ఈరోజు నువ్వు నీకున్న సమస్యల వల్ల టెన్షన్ పడుతున్నావా? రాత్రులు నిద్ర గూడా పట్టడం లేదా ఈ టెన్షన్స్ వల్ల? దానికి దేవుడు చెప్తున్న ఒకే ఒక్క మాట. చింతపడొద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థించమని చెప్తున్నాడండి. అవును. అదేవిధంగా వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవైన తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభువా. అవును నాయన, మీరు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడతారని ఎంతగానో విశ్వసిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాను నాయన. మా అందరిలో ఈ వాక్యం నీరు కట్టి ఫలించేలాగా చేయమని, ఈ వాక్యం ద్వారా మాలో ఉన్న ప్రతి టెన్షన్ని మేమెలా తీసివేయాలో మాకు నేర్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. అదేవిధంగా నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా ఛానల్ 'మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగుని' ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడే షేర్ చేయండి. అదేవిధంగా వాక్యాన్ని చివరి వరకు చూడండి. ఎవ్వరు స్కిప్ చేయొద్దు. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. వాక్యంలోకి వెళ్దామండి. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి కానీ, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అని ఉందండి. మొదటగా దేవుడు చెప్తున్నాడండి, దేనిని గూర్చి చింతపడకండి అని అంటున్నాడు. అంటే అది ఏ విషయమైనా కానీ, అది చిన్నదైనా పెద్దదైనా కావచ్చు. ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు ఎన్నో ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి ప్రతి మనిషిలో కూడా. ఇప్పుడు ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో టెన్షన్స్తోనే వింటూ ఉండుంటారు. దేవుడు ఏం చెప్తాడు నాకు, దీనికి పరిష్కారం ఏం చెప్తాడా అని ఆలోచిస్తూ ఉండుంటారు కదా. అవును, ఈరోజు నువ్వు ఎన్నో రోజుల నుంచి పరిష్కారం కాని సమస్యలతో సతమతమైపోతూ ఉన్నావేమో. అవి మీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పుకుంటే వాళ్ళు నిన్నేదో చిన్న చూపు చూస్తారని కానీ, నీ గురించి ఏదో చెడుగా కానీ, లేదంటే అపార్థం చేసుకుంటారేమో అని బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, నీ సమస్యని లోకంలో ఉన్న మనుషులకి అస్సలు చెప్పొద్దు. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు. పైగా నీ మీద ఇంప్రెషన్ అనేది కూడా పూర్తిగా పోతుంది. కాబట్టి ఈ లోకంలోని మనుషులకు నువ్వు అస్సలు చెప్పొద్దు. ఎవరికి చెప్పాలండి ఇంకా? నీ దేవుడైనా, నీ తండ్రి అయినా మన దేవునికి చెప్పు. ఆయనకి నువ్వు చెప్పుకోకపోయినా తెలుసు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడండి. మనతో పాటే ఉంటాడు. మన నీడైనా మనల్ని విడిచిపెట్టి వెళ్తుందేమో కానీ, మన దేవుడు ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటూ మనల్ని విడిచిపెట్టకుండా, మన ప్రతి సమస్యలో కావచ్చు, అది సంతోషమైనా కావచ్చు, అది బాధైనా కావచ్చు, ఆయన ఎల్లప్పుడూ నీతో, నాతో, మరి మనందరితో ఉంటాడు. కాబట్టి నువ్వు స్వయంగా ఆయన ముందు నీ చింతను, నీ బాధను చెప్తే ఆయన వినాలి అని అనుకుంటున్నాడు. అంతే కదా. నువ్వు ఒకరి నుంచి హెల్ప్ కావాలి అని అనుకుంటావు. నువ్వు వాళ్ళని ఆ హెల్ప్ అడిగితేనే కదా వాళ్ళు నీకు చేసేది. దేవుడేం చెప్తున్నాడండి, నీకున్న ప్రతి ప్రాబ్లంని దేవుని పాదాల చెంత ఉంచమని చెప్తున్నాడు. నువ్వు చింతించడం వల్ల నీ ప్రాబ్లం ఏమైనా మారుతుందా చెప్పండి? అదే చింతించడానికి బదులు ఏం చేయాలో తెలుసా? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీకున్న ప్రతి ప్రాబ్లంని కూడా దేవునికి తెలియచేయండి. అలా చేయడం వల్ల గొప్ప సమాధానం అనేది మీకు కలుగుతుంది. అవునండి. పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకేంటంటే రేపు నా ఫ్యూచర్ ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు. జాబ్‌లో మంచి సాలరీ లేదనో, లేదంటే జాబ్‌లో తన పైన ఉన్న అధికారులు వాళ్ళకు ప్రాబ్లమ్స్ పెట్టడం వల్లో, లేదంటే వ్యాపారంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. ఇలాగ ఇంట్లో గొడవలుంటూ ఉంటాయి. వాటి వల్ల టెన్షన్స్ పడుతూ ఉంటాం. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళున్నారండి. అప్పుల భారంతో అయితే నరకం చూస్తున్న వాళ్ళు ఎంతోమందున్నారు. జాబ్ లేక మదన పడుతూ ఉంటారండి రోజు కూడా. అనారోగ్య సమస్యలుండే వాళ్ళున్నారు. పిల్లలు లేకపోవడం వల్ల ఎన్నో మాటలు పడుతున్న వాళ్ళున్నారండి. చిన్న పిల్లల్లో చూసుకుంటే చదువు విషయంలో టెన్షన్స్, లేదంటే ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోతామనే భయం వల్ల టెన్షన్స్ అండి. ఇలా ఒకటి కాదు, 2 కాదు. లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎన్నో టెన్షన్స్‌తో బాధపడుతున్న వాళ్ళున్నారు. రాత్రులు నిద్ర పట్టలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నారండి ఈ టెన్షన్స్ వల్ల. కాబట్టి మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నానండి. నా ద్వారా దేవుడు మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాడు. చింతించొద్దు. దానికి బదులు ఏం చేయాలంటే ప్రార్థించండి. అవునండి. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. మీ సమస్య చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. దేని విషయంలోనైనా గానీ ప్రార్థించండి. మీ సమస్య చాలా చిన్నదే అని, లేదంటే ఇది చాలా పెద్ద సమస్య, అది దేవుడికి చెప్పొచ్చో లేదో అని సందేహపడుతున్నారేమో. ప్రతి విషయాన్ని మనం దేవునికి చెప్పుకోవాలండి. దేవుని సన్నిధికి వెళ్ళు. పూర్ణ హృదయంతో దేవుని స్తుతించు. దేవుణ్ణి ఆరాధించు. దేవుడు నీ ప్రతి సమస్యను పరిష్కరిస్తాడని నమ్ము. అవునండి. ఆనాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు.
చనిపోయిన వారిని సైతం లేవనెత్తిన గొప్ప దేవుడండి మన దేవుడు. నీ సమస్యని పరిష్కరించలేడా మీరే చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు నిన్ను కాపాడతాడని విశ్వసించు. ఇప్పటి నుంచైనా ఒక నిర్ణయం తీసుకో. నీకు సమస్య వచ్చినప్పుడు మొదటిగా మనుషుల సహాయాన్ని నువ్వు ఆశించొద్దు. వాళ్ళ సహాయం కోసం నువ్వు ఎదురు చూడొద్దు. దేవునికి నీ ప్రాబ్లమ్స్ చెప్పు. పట్టుదలతో ప్రార్థించు ఆ ప్రాబ్లమ్ విషయమై. దానికి తగినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. ఇలా ప్రార్థించడం వల్ల సమస్యను ఎదుర్కొనగలిగే శక్తిని దేవుడు నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. దానివల్ల గొప్ప సమాధానం అనేది నీకొస్తుంది. భయం అనేది పోతుంది. మనసులో నెమ్మది వస్తుందండి. శాంతి కలుగుతుంది తెలుసా? కాబట్టి నీ టెన్షన్స్ అన్నీ కూడా దేవుని పాదాల చెంత ఉంచు ఈరోజు. ఈరోజు నుంచైనా గానీ ఇలా చేయండి. మీ జీవితంలో మార్పులను ఖచ్చితంగా మీరు చూస్తారు. అవునండి. ఖచ్చితంగా మీరు చూస్తారు మార్పుల్ని. మీరు గూడా దేవునికి సాక్షిగా నిలబడతారండి ఖచ్చితంగా. విశ్వసిస్తే నాతో కలిసి ప్రార్థిస్తారా మరి? అందరూ కలిసి నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, ఈరోజు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు ఎన్నో టెన్షన్స్ ప్రభువా. ఎప్పుడు సమాధానం వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా. ఎందుకు నాకు ఇన్ని కష్టాలు? నాకున్న ఈ అనారోగ్య సమస్యలు ఎప్పుడు తీరిపోతాయి? నాకు ఒక మంచి జాబ్ ఎప్పుడు వస్తుందో? అసలు ఇంట్లో గొడవలు ఎప్పుడు ఆగిపోతాయో? ఇలా ఒకటి కాదు ప్రభువా, ఎన్నో సమస్యలు. ఒక సమస్య పోతే ఇంకొకటి. ఇలా జీవితంలో హ్యాపీనే లేదు ప్రభువా అని అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ప్రభువా. పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్న పిల్లలు ఇంకా లేరు. అసలు నాకు ఇంకా వివాహం జరగట్లేదని బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతున్నామని భయం. ఆ ఫెయిల్ అవుతారనే తొందరపాటు నిర్ణయాల్లో లైఫ్‌ని కూడా రిస్క్ చేస్తున్నారు ప్రభువా. సో, ప్రతి ఒక్కరికి మా అందరికీ కూడా ఇలాగ మేము బాధపడుతూ టెన్షన్స్ పడుతున్న మా అందరికీ నువ్వు చెప్తున్న ఒకే ఒక మాట ప్రార్థించటం. అవును ప్రభువా. ఈరోజు నుంచి మా టెన్షన్స్ అన్నీ కూడా మొదటిగా నీకు చెప్పుకోవాలని ఈ వాక్యం ద్వారా మాకు తెలియపరిచావు తండ్రి. మా చింతలన్నిటిని తండ్రి నీ పాదాల చెంత ఉంచితే నువ్వు తీరుస్తా అని చెప్తున్నావు ప్రభువా. మాకున్న ప్రతి బలహీనతని తండ్రి నీవు బలంగా మారుస్తానని చెప్పావు ప్రభువా. నిరాశలో ఉన్న మాకు కొత్త ఆశను చిగురింప చేసేలా చేసావు తండ్రి ఈ వాక్యం ద్వారా. అదేవిధంగా ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ఈ క్షణమే జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి ఒక్క టెన్షన్‌ని మీరు తీరుస్తారని ఎంతగానో విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం తండ్రి. గొప్ప విజయాల్ని ప్రతి ఒక్కరు చూడాలి అనేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ చిన్ని ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసిస్తే ఆమేన్ అని టైప్ చేయండి. ఇలాంటి ఆశీర్వాదకరమైన వీడియోలు ప్రతిరోజు వినాలి అనుకుంటే నా ఛానల్ మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. దేవుని సువార్త సేవలో మీరు కూడా ఒక భాగం అవ్వండి. ఎందుకంటే దేవుడు చెప్పే ఒక్క మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి ఈ సువార్తలో మీరు ఒక భాగం అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా నేను ప్రతిరోజు ఉదయం 3 గంటలకి లైవ్ అనేది పెడుతున్నానండి. దీని ద్వారా ఎంతోమంది బలపడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించి బలపడాలని, పరిష్కారం కాని సమస్యలను మీరు ఆ ప్రార్థనలో ఏకీభవించి బలపడాలని నేను ఎంతగానో నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానండి. రేపు ఉదయం 3 గంటల లైవ్‌లో మనందరం తిరిగి కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.